ప్రతిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన రేవంత్ బృందం నేడు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు సీఎం. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగిన ఈ పర్యటన విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3న సీఎం రేవంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లగా 4న మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. ఈ నెల 9వ తారీఖు వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించారు ఆయన. ఇక పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అమెరికాలో పర్యటించిన సీఎం బృందం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ఫుల్ అయింది. సీఎం బృందం 50కి పైగా కంపెనీస్తో చర్చలు జరిపారు. అందులో 19 కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి. 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. ఇక 10వ తారీఖున అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు ఆయన. దక్షిణ కొరియాలోని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం సమకూరుస్తున్న సౌకర్యాలను అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం వివరించారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జిఎస్ కల్టెక్స్, సెల్ట్రాయన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. ఇక ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. హ్యుండాయ్ మోటార్స్ కూడా రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.